నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై టేక్. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగిస్తా ఎవరైతే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ చేస్తారో వాళ్ళకి కార్పొరేట్ ట్యాక్స్ని చాలా రీజనబుల్గా సెట్ చేస్తాను, ఎవరైతే అమెరికాకి వెలుపల వాళ్ళ కార్యకలాపాలు చేస్తారో వాళ్ళకి పెద్ద ఎత్తున టారిఫ్స్ కానీ ట్యాక్సెస్ కానీ వేస్తానని చెప్పారు. ఇది చాలా హ్యూజ్ న్యూస్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మనం గనక చూస్తే ఈ ట్రంప్ గారి ఆయన ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ అప్పుడు అమెరికన్స్ కి ఇన్కమ్ ట్యాక్స్ ని తగ్గిస్తానని చెప్పారు. అలాగే ఇప్పుడు కార్పొరేట్స్ కి రీజనబుల్ ట్యాక్సెస్ పెడతాను, అమెరికాకు వచ్చి ఇన్వెస్ట్ చేయండి, లేదా అమెరికాలో మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ చేయండి అని చెప్పారు. దీనివల్ల మెయిన్ గా మనకి ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అనే ఒక ఇనిషియేటివ్ మీద చాలా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉంటుందండి. మేక్ ఇన్ ఇండియా అని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక 2014-15లో ఈ స్కీమ్ ని స్టార్ట్ చేశారు. దీన్ని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్కువ జాబ్స్ వస్తాయి, కాకపోతే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. డైరెక్ట్ గా సర్వీసెస్ సెక్టర్ లోకి వెళ్ళిపోవటం వల్ల చాలా మందికి బీపీఓ కాల్ సెంటర్స్ లో జాబ్స్ కానీ లేదా ఐటీ సర్వీసెస్ లో సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ అయితే వచ్చినాయి. కానీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఛాన్స్ ఉంది. కానీ మన ఇండియాలో ఇప్పటి వరకు అంత పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ కి పుష్ ఇవ్వలేదు. కనీసం ఇప్పటి నుంచైనా ఇద్దామని చెప్పని ఆయన 2014-15 ఆ టైంలో ఆయన ప్రధానమంత్రి అయ్యాక మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో వస్తువులు తయారీ చేయాలని చెప్పని ఒక పెద్ద ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. బట్ ఇప్పటిదాకా ఏంటంటే ఒక చైనానే మనకి రైవల్ గా ఉండేది మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో, ఇలా మేక్ ఇన్ ఇండియా చేయాలంటే ఇప్పుడు మనకి డొనాల్డ్ ట్రంప్ గారు కూడా నేను లో ట్యాక్సెస్ పెడతాను కాబట్టి మీరు అమెరికాకు వచ్చి ఇన్వెస్ట్ చేయండి, లేదా అమెరికాకు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ చేయండి అని చెప్పడం మనకి నిజంగానే ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి. మీరు అడగచ్చు ఆయన లో ట్యాక్సెస్ ఇస్తే మనం ఇవ్వచ్చు కదా, లేకపోతే ఆయన లో ట్యాక్సెస్ ఇస్తే బిజినెస్ అందరూ అటు వెళ్ళిపోతారా అని చెప్పని అడిగితే కన్ఫర్మ్గా వెళ్ళిపోతారండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈవెన్ టాప్ 3 కంట్రీస్ టాప్ 3 ఎకానమీస్ ఇట్లా మనం ఒకవేళ కనుక చూస్తే వెన్ కంపేర్ టు యుఎస్ఏ అండ్ చైనా మన ఇండియాలోనే ఎక్కువ హై ట్యాక్సెస్ అండి. అది కార్పొరేట్ ట్యాక్స్ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఏదైనా సరే. అండ్ దట్ టు ట్యాక్స్ ఎక్కువ అవటం కూడా ఇబ్బంది కాదండి. ఆ ట్యాక్స్ కట్టేదానికి ఆ కార్పొరేట్స్ కానీ లేదా సిటిజన్స్ కానీ ఇన్ రిటర్న్ వాళ్ళకి ఏం సర్వీసెస్ అందుతుంది లేదా ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుతుందని చూస్తారు. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ అయితే ఒక సంవత్సరానికి ఒక 15-20 లక్షలు సంపాదిస్తున్న పర్సన్ అతను సంపాదించిన అమౌంట్ లో నుంచి ఇంత పర్టికులర్ అమౌంట్ అనేది ట్యాక్స్ రూపంలో కనుక పే చేస్తుంటే ఆయనకి ఈ దేశంలో ఏం తగ్గుతున్నాయి, రోడ్స్ బాగుంటున్నాయా, లేకపోతే ఎయిర్ పొల్యూషన్ ఇవంతా తగ్గుతున్నాయా, లేకపోతే ఏమన్నా ఇంకా బెటర్ గా వస్తున్నాయని చూస్తారు. కానీ ఇవన్నీ ఉండవండి. ఎందుకంటే ఇవన్నీ పక్కన పెడితే కార్పొరేట్స్ కి మన ఇండియాలో హై ట్యాక్స్, మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు యుఎస్ఏలో ఆల్రెడీ ఆయన ట్యాక్సెస్ తగ్గిస్తానని చెప్పారు, ఆల్రెడీ చైనాలో లో ట్యాక్సెస్ ఉన్నాయి. వీళ్ళతో కంపేర్ చేస్తే మన ఇండియాలోనే హై ట్యాక్సెస్ అనమాట. సో కార్పొరేట్స్ కి ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఇండియా నుంచి వెళ్ళిపోవడానికి లేదా ఇండియా నుంచి వాళ్ళ ఆపరేషన్ షిఫ్ట్ చేయడానికి చాలా హ్యూజ్ ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే మనకి గట్టి పోటీ, మనం ఇప్పుడు ఏదైతే 20-40 ఏళ్ళ నాటికి మనం ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ కింద ఒక డెవలప్డ్ ఎకానమీ కింద డెవలప్డ్ కంట్రీ కింద అవ్వాలని అనుకుంటున్నాము, ఆ గోల్కి అయితే కన్ఫామ్ గా ఎంతో కొంత బ్రేక్ పడినట్టే. అండ్ మీరు అడగచ్చు ఒకవేళ అలా ట్యాక్సెస్ తగ్గిస్తేనే ఇలా మనకు జాబ్స్ వస్తాయి లేదా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని అనుకుంటే మన ఇండియాలో అదే చెయ్యొచ్చు కదా అని అంటే లేదండి, అది కుదరదు. ఎందుకంటే ఫ్రీబీస్ ఎక్కువ అండి మన ఇండియాలో. ఎలక్షన్ల కోసం లేకపోతే ఓట్ల కోసం మనకి ఫ్రీగా పంచి పెడతాం అలవాటు అయిపోయింది. ఇలా ఫ్రీగా పంచి పెట్టే స్కీమ్స్ దానికి ఎక్కువ ఖర్చు అయిపోతుంది. కాబట్టి మనం కార్పొరేట్స్ కి ట్యాక్సెస్ లో ఏమైనా ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానీ లేదా వాళ్ళకి ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటం కానీ మనం ఏది చేయలేకపోతున్నాం. ఎప్పుడైతే ఈ ఫ్రీ కల్చర్ మారుతుందో అప్పుడే మనకి యాక్చువల్ మార్పు కనిపిస్తుంది. అప్పుడు మనం నిజంగా రోడ్ల మీద, రైల్వేస్ మీద, ఇంకేమైనా సమ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, స్కూల్స్, హెల్త్ ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేస్తాము. అప్పుడే మనం ఓవరాల్ గా మనం ఒక బెస్ట్ ఎకానమీని చూస్తాం. అండ్ ఇదంతా ఏంటి అంటే కార్పొరేట్స్ వేరే దేశానికి వెళ్తారు, లేకపోతే కొంచెం పూర్ పీపుల్ అయితే బీపీఎల్ కింద కేటగిరీ ఉన్న వాళ్ళైతే సమ్వాట్ ఏదో రకంగా గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ ఇస్తే వాటితో ఇదవుతారు. ఎవరైతే మెయిన్ గా సఫర్ అవుతారయ్యా అంటే మిడిల్ క్లాస్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అయితే కడతారు, వాళ్ళకి కట్టిన దానికి ఏమి ఇక్కడ ఫెసిలిటీస్ ఉండవు. అండ్ ఇది నేను చెప్పడం కాదండి, ఆల్రెడీ చాలా మంది ఒక పెద్ద మూమెంటే జరుగుతుంది. ఇలా ఎందుకు ఇన్ని ఫ్రీబీస్ ఇస్తున్నారు, లేకపోతే ఫ్రీబీస్ వల్ల ఆల్రెడీ స్టేట్ యొక్క ఫైనాన్సెస్ కానీ దాని వల్ల మన దేశం యొక్క ఫైనాన్సెస్ కానీ చాలా ఇబ్బంది అవుతున్నాయి, వాటిని కంట్రోల్ చేయండి, మనం ముందే డెవలప్మెంట్ కావాలి, ఇలా ఫ్రీబీస్ ఇస్తే ఎంతకాలం ఇస్తారని చెప్పని ఆల్రెడీ ఇది జరుగుతుందండి. అలాగే మన ఎలక్షన్ కమిషన్ కూడా ఈ పార్టీస్ ఇలా ఫ్రీబీస్ ఇస్తాం, ఏదో ఊరిని ఎవరు నోటు పెడితే ఎంతకు వస్తే అంత మాట్లాడటం కుదరదు, ఈ ఫ్రీబీస్ తగ్గించండి, లేకపోతే మీరు అది కంట్రోల్లో చేయాలని కూడా చెప్పారు. బట్ చెప్పడంతో సరిపోతుంది కానీ ఎవరు చేయట్లేదు.
హోప్ కనీసం ఇప్పటి నుంచి ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి వీటిలో మార్పు వస్తుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.